2026 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడుండొచ్చు? సో, రీసెంట్‌గా మనకొచ్చిన కాల్స్ ఎక్కువ ఇవే ఉన్నాయండి. బికాజ్ మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మనకి మెన్షన్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్‌లో సెప్టెంబర్ 15న ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పారు. బట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుందో మనకు క్లారిటీ లేదు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుందో మనకి క్లారిటీ లేదు. రైట్? సో, ఇప్పుడు ఒకసారి మన దగ్గరున్న డేట్స్ ప్రకారంగా మనం అనలైజ్ చేసుకొని చూద్దాం. రైట్? సో, మనకు ఆల్రెడీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకెప్పుడుంటుందని జెప్పేసి అన్నారండి నోటిఫికేషన్. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఉంటుంది అని జెప్పేసి అన్నారు. దట్ ఈస్ సెప్టెంబర్ 15. సో, ఏపీపీఎస్‌సి మనకి చాలా అంటే చాలా క్లియర్‌గా ఉన్నారు థట్ వెరీ అంటే వాళ్ళు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేద్దాము అనే విధంగా ఉన్నారు. అంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అంటే ఎప్పుడండి మనకి? నెక్స్ట్ ఉగాది కల్లా వీళ్ళకి అపాయింట్‌మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేయాలి అనే విధంగా ఏపీపీఎస్‌సి వాళ్ళు వర్క్ జేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన రీసెంట్‌గా కొత్త జోనల్ విధానం, మల్టీ జోనల్ విధానం గురించి కూడా మనం వీడియోలు చేసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఇమ్మీడియేట్‌గా ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? దాంట్లో జోనల్ పోస్ట్‌లేంటి, మల్టీ జోనల్ పోస్ట్‌లేంటి అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్? సో, సెప్టెంబర్ 15న మనకి నోటిఫికేషన్ ఇచ్చారు అని అనుకుంటే, ప్రాక్టికల్‌గా మనకు ఆలోచించుకుంటే అసలు ఎన్ని మంత్స్ టైమ్ ఉంది? ఈ తక్కువ మంత్స్ టైమ్‌లో మనకి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయొచ్చు అనేది ఒక చిన్న అనాలిసిస్ మనం చేసుకుందాం. రైట్? సో, మనకి ఉగాది ఎప్పుడుందండి? 7థ్ ఏప్రిల్ 2027న మనకి ఉగాది ఉంది. సో, ఈ మంత్ తీసేయండి. ఈ 1 వీక్ ఏముంది తీసేసేయండి. అంటే మన దగ్గర టైమ్ ఏముందండి? మార్చ్, ఫిబ్రవరి అండ్ జనవరి 2027 అండ్ దాంతో పాటుగా ఇక్కడ డిసెంబర్, నవంబర్, అక్టోబర్ అండ్ ఇక్కడ సెప్టెంబర్ 15 నుంచి ఒక 15 డేస్ ఉందనుకుందాం. రైట్. ఇది మన చేతిలో ఉన్న టైం. సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ కేస్ చూసుకుందాం. ఓన్లీ 60 డేసే టైమ్ ఇచ్చారు మనకనుకుందాం. అప్పుడెలా ఉండొచ్చు ఎగ్జామినేషన్? సో, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 ఈ 2 మంత్స్ మనకి ప్రిపరేషన్‌కి టైమ్ ఇచ్చారు అని అనుకుందాం. ఓకేనా? గవర్నమెంట్ గూడా మనకిది సడెన్‌గా ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. ఆల్రెడీ మనకు ముందే మెన్షన్ చేశారు కాబట్టి, మనం ప్రతిసారి గూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వి హావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. వర్స్ట్ కేస్ సినారియోస్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మీరు 90 డేస్ ఇస్తారు, 120 డేస్ ఇస్తారు అనేది పక్కన పెట్టేద్దాం. ఇస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఇవ్వరు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ని బట్టి మనం జూస్తే. ఎందుకంటే మీరు ఒక 2022 నోటిఫికేషన్ జూసుకున్నట్లయితే ఏపీపీఎస్‌సి గ్రూప్ 1ది రికార్డ్ బ్రేకింగ్ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు 11 మంత్స్‌లో మనకి కంప్లీట్‌గా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి టిల్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ కేవలం 11 మంత్స్ మాత్రమే టైం తీసుకున్నారు. అది ఏపీపీఎస్‌సి గ్రూప్ 1కి. సో, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఈస్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండ్ మెయిన్స్ ఈస్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. అంటే అన్ని ఎంసీక్యూసే ఉంటాయి మనకి. అండ్ సీపీటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకుంటుంది. రైట్? సో, ఇప్పుడు మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే 15కి ఈ 2 మంత్స్ టైమ్ ఇచ్చి 16థ్ ఎగ్జామినేషన్ పెట్టారు అని అనుకుందాం. 2 మంత్స్ టైమ్ ఇచ్చి. ఎగ్జామ్ పెట్టారు. మీరు ఎగ్జామ్ రాసేసారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? ఎగ్జామినేషన్ తర్వాత మనకుండే ప్రాసెస్ ఏంటి? అంటే మనకి ఇనీషియల్ కీ ఇస్తారు ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ మనకి ఇనీషియల్ కీ ఇస్తారు. సరే దానికి ఒక 1 వీక్ టైమ్ యేసుకుందాం. సో, 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. 24థ్ మనకి ఇనీషియల్ కీ ఇచ్చారు అని అనుకుందాం. మరి ఇనీషియల్ కీ ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులుండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్స్‌కి మనకి టైమ్ ఇస్తారు. సో, అబ్జెక్షన్స్‌కి ఒక 3 డేస్ టైమ్ ఇచ్చారు అని అనుకుందాం. అండ్ తర్వాత అబ్జెక్షన్స్ మనం 27థ్ 10 పీఎం వరకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది అని అనుకుందాం. ఇవన్నీ కూడా మన అజంప్షన్స్ అండి. అనుకుందాం. సో, అటు ఇటుగా ఈ మంత్ కంప్లీట్ అయిపోయింది. రైట్? సో, మనకి ప్రిలిమినరీ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. సో, వాళ్ళు కూడా టైమ్ తీసుకొని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు అని అనుకుందాం. ఆన్ 6థ్ సండే డిక్లేర్ చేశారని అనుకుందాం. సో, ఇప్పుడు మెయిన్స్‌కి టైమ్ ఇయ్యాలి. మెయిన్స్‌కి మనకి డిసెంబర్ మంత్, జాన్వరి మంత్ అండ్ ఫిబ్రవరి 9థ్ వరకు అని అనుకుందాం. బికాజ్ ఇక్కడ మనకి కొన్ని రోజులు టైమ్ తీసుకున్నారు కాబట్టి. ఫిబ్రవరి 9థ్ వరకు మనకు టైమొచ్చి ఫిబ్రవరి 10థ్ నుంచి మనకి మెయిన్స్ స్టార్ట్ అయింది అని అనుకుందాం. ఫిబ్రవరి 10థ్‌న మెయిన్స్ ఉంది అని అనుకుందాం.
మళ్ళీ మెయిన్స్ రాసిన తర్వాత అగైన్ ఇనీషియల్‌కి, మళ్ళీ ఆబ్జెక్షన్స్ డేట్, ఫైనల్‌కి ఇవ్వాలి. ఫైనల్‌కి ఇచ్చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి. అంటే మెయిన్స్ రిజల్ట్ ఇవ్వాలి. నాట్ ద ఫైనల్ రిజల్ట్స్, మెయిన్స్ రిజల్ట్స్ ఇవ్వాలి. మెయిన్స్ రిజల్ట్ ఇవ్వడానికి ఇనీషియల్‌కి ఇవన్నిటికి గూడా ఫిబ్రవరి అయిపోయిందని అనుకుందాం. ఫిబ్రవరి 28 కల్లా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ జేశారు. మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు మనకి మార్చ్ టైమ్ ఉంది. దేనికి టైమ్ ఉంది మార్చ్? సీపీటీ. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంది కాబట్టి, సీపీటీ నిర్వహించారు అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ ఉగాదికి మీకు జాయినింగ్ లెటర్స్ ఇచ్చారు అని అనుకుంటే, మనకి ఇక్కడ ఎంత టైం దొరుకుతుందండి ప్రాక్టికల్‌గా ఆలోచించుకుంటే మీకు? హార్డ్‌లీ 60 డేస్ టైం మాత్రమే దొరుకుతుంది. ఆర్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 70 ఆర్ 75 డేస్ మాత్రమే. 90 డేస్ అనేది మన మైండ్‌లో నుంచి తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే 90 డేస్ ఇస్తే ప్రాక్టికల్‌గా గవర్నమెంట్ దగ్గర అంత టైం ఉండదు. ఓకేనా? ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, నవంబర్ 15, డిసెంబర్ 15 అని అనుకుందామండి. ఓకేనా? ప్రిలిమ్స్‌కి 3 మంత్స్ టైమ్ ఇస్తే, మరి డిసెంబర్ 15 నుంచి ఇది రిజల్ట్స్ డిక్లరేషన్ అని అనుకుందాం. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్ టైమ్ ఇస్తే వాళ్ళు మెయిన్స్ ఎప్పుడు పెట్టాలి? మళ్ళీ సీపీటీ ఎప్పుడు పెట్టుకోవాలి? సర్టిఫికేట్స్ ఎప్పుడు వెరిఫై చేసుకోవాలి? సో, ప్రాక్టికల్‌గా దేర్ ఈజ్ నో టైమ్. గుర్తుపెట్టుకోండి. మీరు మీ మైండ్‌లో బలంగా ఫిక్స్ అవ్వండి థట్ నా దగ్గర నోటిఫికేషన్ నుంచి ఓన్లీ 45 డేస్ ఆర్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 60 డేస్ టైమ్ ఉంది అని ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్‌కి గూడా మాక్సిమమ్ ఆఫ్ 45-60 డేస్ టైమ్ మాత్రమే ఉందని జెప్పేసి మీరు ప్రిపేర్ అయితే కానీ మీకిక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? బికాస్ ముందే మనకి మెన్షన్ జేశారు. నోటిఫికేషన్ ఈ మంత్‌లో రాబోతుంది అని మెన్షన్ జేసినప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలండి. మనం ప్రిపేర్ అవ్వకోకుండా, మనం గాల్లో లెక్కలేసుకొని 3 నెలలు టైమొస్తుంది ప్రిలిమ్స్‌కి, 3 నెలలు మెయిన్స్‌కి టైమొస్తుంది. లేదా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవుతుంది. అసలు జాబ్ క్యాలెండరే ఫాలో అవ్వరు. ఇలాంటివన్నీ మీ మైండ్‌లో నుంచి తీసేయండి. వి ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ప్రిపేర్ అయ్యి ఉండడం మన బాధ్యత. మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? పోస్ట్‌పోన్ చేస్తారా? ఇవన్నీ సెకండరీ అండి. అది మనకి దట్ ఈస్ నాట్ అవర్ ప్రైమరీ థింగ్. మన ప్రైమరీ థింగ్ ఏంటి? వి హావ్ టు బ్యాలెన్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ, మెయిన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. రివిజన్‌లు చేసుకోవాలి. టెస్ట్ సీరీస్‌లు రాస్తే మీరు సక్సెస్ అవుతారు. చాలామంది మేధావులు నేను ఓన్లీ ప్రిలిమ్స్‌కి చదువుతా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేధావులందరూ గూడా మీకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ వదిలేస్తే బెటర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే మీరు ఓన్లీ ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారండి. మెయిన్స్‌కి మీకు హార్డ్‌లీ ఒక 60 రోజులు టైం దొరికింది. ఈ 60 రోజుల్లో మీరు 5 సబ్జెక్టులు ఏం కవర్ చేస్తారండి మెయిన్స్? సరే 5 సబ్జెక్టులు సిలబస్ కంప్లీట్ చేశారని అనుకుందాం. మీరిక్కడ రివిజన్ చేయట్లేదు. మీరిక్కడ టెస్ట్ సీరీస్ రాయట్లేదు. ఆబ్వియస్‌లీ విల్ బి ఔట్ ఆఫ్ ద రేస్. సో, ప్రాక్టికల్‌గా ఆలోచించడానికే ట్రై చేయండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ కేస్ సిట్యుయేషన్స్ ఆర్ సినారియోస్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. బికాజ్ దేర్ ఈస్ మీరు చెప్పాలంటే ఇంగ ఘోరమైన కాంపిటీషన్ ఉంది. హెవీ కాంపిటీషన్. బికాజ్ రీసెంట్‌గా మనకి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక కేక్ వాక్ లాంటిది. బికాజ్ వాళ్ళు వాళ్ళ జాబ్‌తో సాటిస్ఫై అవ్వలేకపోతే మళ్ళీ బెటర్ పోస్ట్ కోసం రాస్తారు. 1:2 లిస్ట్‌లో ఉన్న వాళ్ళు రాస్తారు. యూపీఎస్సీ యాస్పిరెంట్స్ రాస్తారు. మళ్ళీ ఓన్లీ ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మీద ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా రాస్తారు. వీళ్ళందరూ ఆల్రెడీ చదివేసి రివిజన్‌లు చేసుకొని టెస్ట్ సీరీస్‌లు రాసి మళ్ళీ టెస్ట్ సీరీస్‌లు రాద్దామని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారిక్కడ. మరి వీళ్ళతో పోటీ పడాలంటే నేనిప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ చదువుతా, ప్రిలిమ్స్ క్లియర్ చేశాక మెయిన్స్ చదువుతా అనుకుంటే వర్కౌట్ అవ్వదు. బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి ఓకేనా? అంటే ఈ ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ ఈ 3 మంత్స్‌లో అట్‌లీస్ట్ ఒక 3 మెయిన్ సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకోకపోతే తర్వాత మీకు చాలా బర్డెన్ అవుతుంది. ట్రస్ట్ మీ మీకు చాలా బర్డెన్ అవుతుంది. యూ విల్ బి ఔట్ ఆఫ్ ద రేస్ ఇఫ్ యూ డోంట్ కవర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ నౌ. ఇప్పుడు మీరు కవర్ చేసుకోకపోతే మీరు క్లియర్ చేయలేరండి. ప్రాక్టికల్‌గా మీరు ఆలోచించుకుంటే. మనం అంత మేధావులం కాదు. 60 రోజుల్లో 5 సబ్జెక్టులు కంప్లీట్ చేసి, రివిజన్‌లు చేసుకొని, టెస్ట్ సీరీస్‌లు రాసి, ఒక సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే దట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. సో, ఇది మన అనాలిసిస్ అండి. అంటే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. అనాలిసిస్ అంటే మనం ఇక్కడేం పెద్ద సైంటిస్ట్‌లు గాదు, మేధావులం గాదు. ఇక్కడ ప్రాక్టికల్‌గా మన దగ్గరున్న డేట్స్ అంటే ఆ క్యాలెండర్ మీరు ముందు పెట్టుకున్నా మీకు ఇదే
క్లియర్‌గా కనిపిస్తుంది దట్ మన దగ్గర టైం లేదని జెప్పేసి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే అంత టైం లేదు. 3 నెలలు ఇచ్చే టైం అయితే లేదండి ప్రాక్టికల్‌గా. సో, ఇది మీరు మైండ్‌లో నుంచి తీసేయండి. ఓన్లీ 45 డేస్ ఉందనే ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ 45 డేస్ టైం మాత్రమే ఉంది. గవర్నమెంట్ ఒకవేళ ఎక్స్‌ట్రా ఇచ్చిందనుకుంటే 60 డేస్ టైం లేదా ఎ మాక్సిమమ్ ఆఫ్ 75 డేస్ టైం ఉంటుంది. బట్ వర్స్ట్ కేస్ సిట్యుయేషన్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి 45 డేస్ మాత్రమే ఉందని ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో, ఒకవేళ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అప్పుడు మీకేదన్నా ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే మనం గూడా కోచింగ్ స్టార్ట్ చేశాము. దిస్ ఈస్ ఫర్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. నేనెప్పుడు గూడా కోచింగ్ తీసుకోండి అని ఎవరిని గూడా ప్రెషర్ చేయను, ఫోర్స్ చేయను. అది మీరు వాలంటరీగా వచ్చి తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. రైట్. ఆల్రెడీ మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ చేశామండి. ఇక్కడ బ్యాచ్ 1 కంప్లీట్ అయింది. బ్యాచ్ 2, బ్యాచ్ 3 అండ్ ఇక్కడ బ్యాచ్ 4లో క్లాసెస్ స్టార్ట్ చేశాము. అండ్ దీంట్లోనే మీకు కంప్లీట్‌గా టెస్ట్ సిరీస్ కవర్ అవుతుంది. దీంట్లోనే మీకు కంప్లీట్‌గా మెంటర్‌షిప్ కవర్ అవుతుంది. ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇవన్నీ గూడా కవర్ అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి గూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. దీంట్లో గూడా ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు మనం రిఫరెన్స్ కింద ఇచ్చాము. ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి. 2026 క్లాసెస్ ఆల్రెడీ మనం ఇందాక నేను చెప్పాను గదా! మెయిన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలని. అందుకే మన దగ్గర గూడా మెయిన్స్‌తో స్టార్ట్ చేశాము. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్‌లో స్టార్ట్ అయినాయి. ప్రిలిమ్స్‌లో గూడా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశాం. దట్ ఈస్ జియోగ్రఫీ. సో, ఇలా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి అంటే సెప్టెంబర్ 15థ్ వచ్చే నాటికల్లా కంప్లీట్‌గా మన దగ్గర కోచింగ్ మీ దగ్గర రెడీగా ఉంటుందనమాట. అంటే మీకు డైలీ లైవ్ క్లాసెస్ వస్తాయి. లైవ్ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ దీంట్లోనే ఇంక్లూడ్ అయింది. బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దీంట్లోనే మీకు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయింది. దీంట్లోనే మీకు 15 మంత్స్ వ్యాలిడిటీ ఇంక్లూడ్ అయింది. దీంట్లోనే మీకు ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చాము. మీకేదైనా డౌట్స్ వస్తే డైరెక్ట్‌గా మన సార్ వాళ్ళని అడిగే అవకాశం కల్పించాము. అండ్ మీరు సింగిల్ పేరెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసినా, లేపోతే మీరు పీడబ్ల్యూడీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైనా, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా 50% మన కోచింగ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ ఒకవేళ మీకు ఇద్దరు పేరెంట్స్ లేకపోతే మనమే సపోర్ట్ చేస్తున్నాము. మీకు 75% ఆఫ్ ఇస్తున్నాము. అండ్ అందరు స్టూడెంట్స్‌కి ఒక 5000 ఆఫ్ ఇస్తున్నాము. న్యూ యూజర్ అనే కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే. రైట్? సేమ్ దీనికి కూడా ఇవే షరతులు వర్తిస్తాయండి. సేమ్ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ రిమైనింగ్ ఆల్ సేమ్ ఉంది. దీంట్లో గూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 దాంట్లో, ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 దాంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసి పెట్టాము ఫ్రీ గిఫ్ట్ కింద. మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించిన లైవ్ క్లాసెస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన లాస్ట్ కంప్లీట్ అయిన బ్యాచ్ యొక్క వీడియోస్ అన్నీ గూడా మీకు దీంట్లో ఉన్నాయి. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. అంటే ఇదొక జంబో ప్యాక్ లాంటిది. దట్ ఈస్ ద రీజన్ మన స్టూడెంట్స్ మోర్ దాన్ 300 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి మన క్లాసెస్ వింటూనే ఉన్నారు. బికాస్ మన దాంట్లో క్లాసెస్ చెప్పేది ర్యాంకర్స్ కాబట్టి. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయినటువంటి గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు. గ్రూప్ 2 ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళిన ఫ్యాకల్టీస్ మాత్రమే వీఐపీ ఐఏఎస్ అకాడమీలో క్లాసెస్ చెప్తారు కాబట్టి ఆన్‌లైన్‌లో నంబర్ 1 అకాడమీగా ఉన్నామండి. అండ్ మీకు 1 వీక్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా మనం కల్పిస్తున్నాము. ఫ్రీగా చూసే అవకాశము. డైరెక్ట్ మన యాప్‌లో ఉంటాయి. మీరు 140 ప్లస్ వీడియోస్ చూసుకోవచ్చండి. బేసిక్‌గా డెమో అంటే 1, 2 వీడియోలు చూసి అంటే చూపిచ్చి మిమ్మల్ని బయట మభ్యపెట్టే అవకాశం ఉంటుంది. బట్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఎవరు చెప్తున్నారు, ఏంటి అని చెప్పేసి మనం 140 ప్లస్ ఫ్రీ క్లాసెస్‌కి మీకు యాక్సెస్ కల్పిస్తున్నాము. ఎందుకంటే మన క్వాలిటీ మాట్లాడుతుంది. ఓకేనా? సబ్జెక్ట్స్ ఎవరైనా చెప్తారండి. ఒక ర్యాంకర్ చెప్పే ఓరియంటేషన్ ఇక్కడ వేరే ఉంటుందనమాట. ఒక ర్యాంకర్‌కి ఏం తెలుస్తుంది అంటే సబ్జెక్ట్ ఎలా చదవాలి? ఎలా చదివితే మార్కులొస్తాయి? క్వెషన్స్ ప్రీవియస్‌గా ఎలా అడిగారు? ఇప్పుడు ఎలా అడుగుతారు? అనేది అనలైజ్ చేసుంటారు కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్? విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఒకవేళ మీకు ఇంకేదన్నా క్వెరీస్ ఉంటే ఇక్కడ కనిపించే నంబర్‌కి 8985237565 నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.